పునరుత్థానపు దినము మొదటి ఆదివారము దినమున మనందరము ప్రభు సన్నిధిలో కనిపించటము ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమును అని ఎంచి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కుడి వచ్చిన ప్రభు బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు, యవనస్తులకు 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు. మీరు కూడా ఒకరికి ఒకరు వందనాలు తెలియపరచుకోనండి. క్రీస్తు ప్రేమను పంచుకొనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాసం యొక్క, ఈ సంవత్సరం యొక్క మొదటి పరిశుద్ధ బల్లారాధన కూడా మన ఎదుట ఉన్నది. కాబట్టి క్లుప్తంగా కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథముల నుండి మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యోబు గ్రంథము 21వ అధ్యాయం 16వ వాక్యం. యోబు గ్రంథము 21వ అధ్యాయం 16వ వాక్యం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. అల్పుడనయ్యున్న నన్ను మరుగుపరిచి నువ్వు ప్రత్యక్షమవమని ఈ మాటలకు అడ్డుపడుతున్న ప్రతి ఆటంకములను యేసు నామములో వైదొలగించి నీ ప్రసన్నత మా మధ్యలో సంచరింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏదో ఒకసారి 2 చేతులు పైకెత్తి ఒక 3 సార్లు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? రైట్. చదవబడిన వాక్య భాగంలో వారి క్షేమము వారి చేతిలో లేదు అని అన్న మాటను భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. తల్ల పైకెత్తాడు. వారి క్షేమము వారి చేతిలో లేదు. కొన్ని సందర్భాలలో మన క్షేమము మన జ్ఞానం మీద ఉందని, లేకపోతే మన ప్రయత్నాలలో క్షేమం ఉందని, లేకపోతే మనము తినే తిండిలో క్షేమం ఉందని కొన్నిసార్లు భ్రమపడుతూ ఉంటాం. నా ప్రియులారా, అయితే భక్తుడు అంటున్నాడు, పొరపాటున వారి క్షేమము వారి చేతిలో లేదు అని. కొన్నిసార్లు తిండిలో క్షేమం ఉంది అని అనుకుంటాం. తిండిలో మంచి తిండి తినాలి అని అంటుంటారు. వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వైద్యులు చెప్పే మొదటి మాట ఏంటంటే బాగా తినాలి అని అంటారు. అంటే తిండిని బట్టి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, తిండి ఎక్కువైనా లేరా? ఇశ్రాయేలీయులు మర్చిపోకూడదు. ఇశ్రాయేలీయులు ఎట్ట చచ్చిపోయారండి? ఎట్ట చచ్చిపోయారు? తిని చచ్చిపోయారు. తిండి లేక చచ్చిపోయేది అన్నాం కానీ తిని చచ్చిపోయిన వాళ్ళు చూశారా? అరణ్యములో జరిగిన ఒక సన్నివేశం అది. తిని చచ్చిపోయేశారు. మీకు ఇంకొక మాట చెప్తాను. 2020వ సంవత్సరంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చింది కదండి. అప్పుడు ఆ కరోనా మంచి పీక్లో ఉన్న టైం అది. అప్పుడు మన తమిళనాడులో ఒక సినీ యాక్టర్ ఉన్నాడు. సినీ యాక్టర్, ఆయన పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు. ఆయన డాక్టర్ అంట. ఆయన డాక్టర్ ప్లస్ సినీ యాక్టర్. సినిమాలో కూడా నటిస్తారు. ఆయన డాక్టర్. ఆయన హాస్పిటల్ కూడా అన్నానగర్ దగ్గర ఉంది ఆయన హాస్పిటల్. ఇవన్నీ తర్వాత తెలిసిన ప్రజలందరూ కూడా ఈ కరోనా దెబ్బకి ఇంకా
మరణ భయం వచ్చేసినప్పుడు, మరణ భయంలో కొట్టమెట్లాడుతున్నప్పుడు ఆయన ఒక వీడియో ఒకటి పెట్టారు. ఇప్పటికీ ఉంది ఆ వీడియో, యూట్యూబ్లో ఉంది. ఏం చెప్పాడంటే, ప్రజలు ఎవరు భయపడొద్దు, కరోనాకి ఎవరు భయపడొద్దు, ఏం లేదు, నేను కొన్ని టిప్స్ ఇస్తాను. అంటే ఏమేమి తినాలో కొన్ని ఆలోచనలు నేను చెప్తాను, అవి తినండి, అవి తింటే చాలు, మీకు ఏ అపాయం రాదు, మీరు క్షేమంగా ఉంటారు, మీరేం భయపడొద్దు, ఎవరు కలవరపడొద్దు అని ఒక వీడియో పెట్టాడు. ఈరోజు సాయంత్రం ఒక 4 గంటలకు ఆ వీడియో పెట్టాడు. ఉదయానికి ఆ వీడియో పెట్టిన ఆయన చనిపోయాడు. తెలుసు కదా విజయ్ జేమ్స్. ఆయన ఒక సినిమా యాక్టర్, ఆయన ప్లస్ డాక్టర్. నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అవి తినండి, ఇవి తినండి, అవి తినండి, ఈ తాగండి అని ఆయన అనుభవించే కదా చెప్పుంటాడు. అర్థమైందండి? నేను కూడా మొన్న మన వాళ్ళకి కొంచెం జలుబు పెట్టుంటే సిట్రజిన్ ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పాను. గుర్తుందా? అది నేను అనుభవించబట్టి చెప్పానా? తగ్గిందా లేదా నీకు? మొన్న అసలు అల్లాడిపోయాడు శుక్రవారం. ఇంక వేరే ఏం పరిష్కారం వేరేం లేదు, ఆ చిన్న ట్యాబ్లెట్ తెచ్చేసుకోమని. ఎంత ఉంటుంది అది తెచ్చేసుకున్నాడు. తగ్గిందా? అనుభవించబట్టి కదా నేను గ్యారెంటీకి చెప్పాను, అవునా కదా? తెలియకుండా నేను ఎట్లా చెప్పగలుగుతాను? అదే రీతిగా ఇప్పుడు ఆ డాక్టర్ కూడా మీరు అవి తినండి, మీకు ఏం కాదు, ఇది తినండి అని తిండిని బట్టి కొన్ని ఆలోచనలు చెప్పాడు. ఇవి మీరు తింటే మీకు క్షేమంగా ఉంటారు, ఏ అపాయం మీకు రాదు అని ఆయన అనుభవించే చెప్పుకుంటాడు కదా. మరి ఏది ఆయన అనుభవించి చెప్పినా మరి ఆ తిండిని బట్టి క్షేమం ఉందంటారా? మరి తిండిని బట్టి క్షేమం ఉన్నది వాస్తవమైతే మరి చెప్పిన ఆయన చనిపోయాడు. ఎప్పుడు ఆయన వీడియో పెట్టి ఇంకా ఒక దినం కూడా పూర్తి కాల, 24 అవర్స్ కూడా కాలేదు. ఈ రోజు సాయంత్రం ఆ వీడియో పెడితే ఉదయం కల చనిపోయేశాడు. ఆయన ఒక డాక్టరు, ఏమి తినాలో తెలుసు, ఏ మందులు తినాలో తెలుసు, ఎట్లా ఉండాలో తెలుసు, అన్నీ తెలిసినా ఉదయం కల చనిపోయేశాడు. అంటే అర్థం ఏంటంటే తిండిలో క్షేమం ఉందా అంటే తిండిలో క్షేమం లేదు. సరే, డబ్బును బట్టి క్షేమం ఉందా? ఏమండి, డబ్బును బట్టి క్షేమం ఉందా? గట్టిగా చెప్పగలుగుతాను, డబ్బును బట్టి ఉన్న నెమ్మది పోద్ది కానీ క్షేమం మాత్రం మనకి దొరకదు. ఆ మధ్య ఎవరు అన్నారు, డబ్బునే మనం సంపాదించాలి కానీ డబ్బు మనల్ని సంపాదించకూడదని. అర్థమైన స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా అర్థం కల లేట్ పికప్, కొంచెం నిదానంగా అర్థమవుతులే. అది ఏ శాతం వాళ్ళు నిదానం ఇంటికి వెళ్ళి తలదూకునేటప్పుడు ఆలోచిస్తారు, డబ్బు సంపాదించాలా, మనం సంపాదించాలా, దొరికింది పేరు అని అప్పుడు ఆలోచిస్తారు నిదానంగా. డబ్బు కొంచెం ఉంటే డబ్బు మనల్ని కాపాడుద్ది, డబ్బు ఎక్కువ ఉంటే డబ్బును మనం కాపాడాలి. ఇది కూడా ఎలాగలేదా? మీ తొంపలు తెగ ఎప్పుడు ఇంక ఎంతకంటే క్లారిటీ ఎవరు చెప్తారు? డబ్బు ఎక్కువ ఉండాలి చూడండి, ఎప్పుడు 24 గంటలు ఎవడు ఎత్తకపోతాడా. ఆ మధ్య ఒక డబ్బులు పెట్టాడు ఇంట్లో. దేనికంటే దీపావళి టైంలో ఫోన్ కొనుక్కొని డబ్బులు పెట్టాడు. ఎంత 30,000 ఎంతో. టపాసు గాలి చెవుడు ర్యాకెట్ వేసి ఇంటి మీద వేసేస్తే ఇల్లు తగలబడిపోయింది. వాళ్ళు వీడు బాధ ఇల్లు పోయిందని కాదు, ఆ ఇంట్లో ఉన్న వాడు అల్లాడి చచ్చిపోయాడు. వాడు ఒరే, దానికంటే ప్రాపర్టీ అసలు ఇంట్లో ఉన్న బ్యూరోలు, మంచాలు, సిలిండర్లు మొత్తం, ఫ్రిడ్జ్లు మొత్తం కాలిపోయినారు. అంటే 30 రూపాయలు, 30,000 రూపాయలు అన్నా. ఏడన్నా 30,000 రూపాయలు అసలు నిద్ర రావట్లేదు అన్న అంటాం. అంటే ఇప్పుడు వీడు కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది కదండి. మీరు చెప్పండి. సరే, ఈ మాట వద్దు, మీకు అర్థమైందని చెప్తాను. మీకు పనిచేసే దగ్గర ఏదో అదేంటి సెటిల్మెంట్ ఏదో ఇస్తారు, మీరు తీసి బ్యాగులో పెట్టుకున్నారు.
మాధవరంలో బస్సు ఎక్కిండ్రు. నిద్రపోతరా సాగర్ అంటే అతను అవుతుంది మాటకి. ఏంటి నిద్ర వస్తుంది ఆ బస్సులో? మీరు చెప్పరేందండి, తెల్లవాజుల డ్రైవర్తో కూర్చోనన్నా ఊరగనే ఉంటాం. నిద్రపోతా కనిగిరి దిగేదాకా నిద్ర రాదు. ఇప్పుడు డబ్బును మనం కాపాడుతున్నామా, మనల్ని డబ్బు కాపాడుతుందా? మనమే డబ్బును కాపాడే పరిస్థితి వచ్చేసింది. అంటే పరిస్థితులు ఎట్లా మారిపోయినాయంటే, తిండిని బట్టి క్షేమం కాదు, డబ్బును బట్టి క్షేమం కాదు. సరే పోనీ వైద్యులను బట్టి క్షేమం ఉందంటారా? సరే అండి, మాకు వైద్యులు తిండి బట్టి క్షేమం లేదండి, డబ్బును బట్టి క్షేమం లేదండి, మరి వైద్యులను బట్టి మాకు క్షేమం ఉందండి అని చెప్పగలుగుతారా? సరే, హాస్పిటల్లో 100 మంది సీరియస్ కండిషన్ లో ఉన్నారంటే 100 మంది బతికి బయటకు వచ్చేస్తున్నారా? పుచ్చు 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 అనకుండా నోరు తెరిచి తేటకు చెప్పండి. ఏమండి, 100లో సగం మంది బ్రతికితే సగం మంది. మీకు ఒక విషయం తెలుసా, కొన్ని సందర్భాలలో వైద్యులే సూదిలేసి చంపేస్తారు తెలుసా మీకు కొంతమందిని. అంటే ఇంక వీళ్ళు ఉన్నా ప్రయోజనం లేదులే అని. నిజం, కళ్ళారా నేను చూసిన ఆ మధ్యకాలంలో. అంటే ఇట్లాంటి జరాలు జలుబు కాదమ్మా తల్లులారా, మళ్ళీ ఆ వాటి కాదు. మళ్ళీ GHలో నాకు తెలిసిన ఒక అతనికి యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి ఇరుగుంటే GH హాస్పిటల్కి వెళ్ళాం. మేము ఆ బ్రదర్ని, అంటే ఒక బ్రదర్ని చూసేదానికి వెళ్తే దాని పక్క బెడ్లో ఇంకొక ఆయన వచ్చి అప్పటికప్పుడు అడ్మిట్ చేశారు. మేము అక్కడే ప్రార్థన చేస్తున్నాం, అప్పటికప్పుడు అడ్మిట్ చేశారు. ఏమైందంటే ఆయనకి 2 కాళ్ళు కట్ అయిపోయి, 2 కాళ్ళు కట్ అయిపోయేసింది, తలకాయ పగిలిపోయి తల ఓపెన్ అయిపోయేసింది, తల ఓపెన్ అయిపోయింది, శరీరం అంతా గాయాలు. అంటే ట్రైన్ కింద పడ్డాడు. ఇంకా ఆయన అరిసే అరుపులు, గోల, కేకలు అంతంత కాదండి, అసలు GH హాస్పిటల్ స్తంభించింది ఆయన కేకలు. డాక్టర్లు ఎన్ని సూదులు వేసినా అతనికి అదేమంటారు మత్తు రావట్లే. ఎన్ని మత్తు ఇంజక్షన్లు వేసినా నొప్పులకి మత్తు రావట్లే. సర్లేక ఆ నొప్పులు నేను కూడా అరుపులు ఎనలేక నాకు భయం వచ్చేసింది. ఓయమ్మ ఎంత ఘోరం అని చెప్పేసి నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయినా. సరే మరుసటి రోజు ఇతనికి డిశ్చార్జ్, అంటే నేను వెళ్ళిన ఆయనకి డిశ్చార్జ్. సరే డిశ్చార్జ్ కానీ సరే ప్రేయర్ చేసి వద్దామని చెప్పి వెళ్తే ఈయన అడిగాను, ఎవరిని అంటే నేను వెళ్ళిన నిన్న ఆయన్ని తీసుకొచ్చారే యాక్సిడెంట్లో ట్రైన్ కింద పడ్డదని, మరి ఆయన బాగా అయిందా పర్వాలేదా అని. ఆయన చనిపోయేశాడు అని చెప్తారు. ఎట్లా చనిపోయాడంటే, ఆయన బ్రతికినా లాభం లేదు. ఎందుకంటే 2 కాళ్ళు కట్ అయిపోయింది, తలకాయ ఓపెన్ అయిపోయింది. ఒకవేళ ఆపరేషన్ చేసినా కూడా మెంటలోడ్ అయిపోతుంది, అతని జీవితమే శాపంగా అవుతుందని డాక్టర్లే సూదిలేసి చంపేశారు అని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పండి, వైద్యుల దగ్గర క్షేమం ఉందంటారా? కొన్నిసార్లు ప్రాణాలు కాపాడవలసిన వాళ్ళే ప్రాణాలు తీసిన చరిత్రలు ఎన్ని లేవు. తిండిలో క్షేమం ఉందా? లేదు. డబ్బులో క్షేమం ఉందా? లేదు. వైద్యుల దగ్గర క్షేమం ఉందా? లేదు. లేదండి, మనుషుల దగ్గర క్షేమం ఉంది అని మీరు అంటారా? మనుషులు ఒకవేళ ఒకప్పుడు మనకు మేలు తలచినా ఖచ్చితంగా అదే మనుషులే కొన్ని సందర్భాలలో మనకు కీడు తలంచరా? ఈ రోజు ప్రేమిస్తున్న వారు రేపు ప్రేమిస్తారన్న గ్యారెంటీ ఏముందండి? ఈ రోజు సహాయం చేసిన వాళ్ళు రేపు సహాయం చేస్తారన్న గ్యారెంటీ ఏముంది? అంటే ప్రపంచము దినాలు మారుతున్నప్పుడు మనుషులు కూడా మారిపోతున్నారు. పిల్లలు పుట్టినప్పటి నుండి ఒక 10 ఏళ్ళ వరకు వాళ్ళు ఏమంటారంటే బాలులు అని అంటాం. ఇంకా 11 వయసు నుండి చూస్తే వాళ్ళ ఏజ్ టీనేజ్ అంటారు, టీనేజ్ అంటారు దాన్ని. అందుకే 13, 14,
50, 60, 70, 80, 19 అంటే ఈ టీనేజ్ అది ఇంకా టీ అంటా ఉంటుంది. ఆ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉన్న గుణం ఇప్పుడు ఉంటుందా? ఉండదు. ఒక 25 వయసు దాకా అసలు వాళ్ళ మైండ్ వాళ్ళలో ఉండదు. దాని తరువాత ఈ మైండ్ వాళ్ళకు ఉంటుందని అప్పుడు ఉండదు. ఒక 50-60 వయసు అయిన తరువాత 20 వయసులో ఉన్నప్పుడు మనసు వాళ్ళకి అప్పుడు ఉంటుందా అంటే ఉండదు. అంటే కాలాలు గతించిపోతున్నప్పుడు మనుషులు కూడా మారిపోతున్నారు. అంటే మరి మనుషులను బట్టి మనకు క్షేమం ఉందా? మనుషులను బట్టి క్షేమం ఉన్నదే వాస్తవమైతే హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? పోలీస్ స్టేషన్లు పోలు ఎందుకు అవుతున్నారు ప్రజలు? చెప్పే నిజమా అబద్ధాలా? మనుషులను బట్టి మనుషులకు అపాయం కలగట్లేదా? రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయంటే ఎట్లా లేస్తున్నాయి? మనుషులు ఆ రాజ్యపోలు ఈ రాజ్యం మీదకి లేస్తున్నారు అంతే. ఇప్పుడు మనుషులను బట్టి క్షేమం ఉందంటే మనుషులను బట్టి క్షేమం లేదు. సరే పోనీ మనల్ని బట్టి మనకి క్షేమం ఉందా? ఆ మధ్య ఆటోలో వేసున్నాడు ఒక వ్యాఖ్యానం, ఉన్ వాల్కై ఉన్ కయ్యిల్ అని, నీ జీవితము నీ చేతులు అని. దాని అర్థం నిజం చెప్పండి. సరే ఆ మాట నిజమే అని అంటే వీడు ఎప్పుడు చచ్చిపోతాడు? వాడు చెప్పగలుగుతాడా? వాడి జీవితము వాడి చేతిలో ఉన్నది వాస్తవం అయితే రేపేం జరగబోతుందో వీడు చెప్పగలుగుతాడా? 1 సంవత్సరం తర్వాత వీడు ఎట్ట ఉండబోతుందో చెప్పగలుగుతాడా? మరి ఆ వాక్యాలను ఎట్లా వాస్తవం అవుతుంది? నా ప్రియులరా, నేను చెప్పాలనుకునే మాట ఏంటంటే మన క్షేమము తిండిలో లేదు, డబ్బుల్లో లేదు, వైద్యులలో లేదు, మనుషులలో లేదు. చివరికి మన క్షేమము మనలో కూడా లేదు. అసలు భూప్రపంచం మీద తిండిని బట్టి కానీ, డబ్బును బట్టి కానీ, వైద్యాన్ని బట్టి కానీ, మనుషులను బట్టి కానీ, లేకపోతే మన జ్ఞానమును బట్టి మనకు ఒకవేళ క్షేమం ఉంది అని కానీ ఒకవేళ మీరు తలంచుచుంటే మనలాంటి అమాయకులకి ఎవరు లేరు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మరి ఎక్కడుందయ్యా క్షేమము అని మీరు అడిగితే పరిశుద్ధ గ్రంథములో ఒక మాట నేను చూపిస్తాను, చదవండి. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 2వ వాక్యం. నీవే ప్రభుడవు. గట్టిగా సపోర్ట్లు కొట్టండి. హల్లెలూయా. మన బైబిల్ నీవే ప్రభుడు ఉంది. వ్యాఖ్యానంలో ఏముంటుంది? నీవే నా దేవుడవు, నీకంటే ఇక నాకు క్షేమము ఎవ్వరు లేరు. ప్రైజ్ ది లార్డ్. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. హల్లెలూయా. తిండిలో లేదు, డబ్బులో లేదు, వైద్యములో లేదు, మనుషులలో లేదు, మనలో లేదు. ఎక్కడ ఉంది క్షేమం? ఈరోజు ఉదయం లేస్తున్న మనము రాత్రి నిద్రపోయే లోపల ఏం జరగబోతుందని మళ్ళీ భయం. ఈ 2024 అడుగు పెట్టినప్పటి నుండి అందరు గుండెలు కొంచెం స్పీడ్ కొట్టుకుంటున్నాయి. ఏదంటే జనవరి 1వ తారీఖు జపాన్లో భూకంపం. ఏమ్మా తెలుసా? మేము ఎప్పుడు ఫాలేదయ్యా అన్నట్టు చూడబాకండి. వార్తలు వింటున్నారా లేదా? జపాన్లో కొన్ని వేల మంది చనిపోయారు. భూమి నెరవిడి చీలిపోతే కార్లు ఆడుకునే బొమ్మలాగా పడిపోయిన కార్లు. ఎంత మంది అండి, ఎన్ని కోట్ల నష్టం. ఎప్పుడు
హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఆ రోజే. ఏది న్యూ ఇయర్? హ్యాపీ యాడుందండి? 1వ తారీఖు జనవరి 2024 సంవత్సరం జనవరి 1వ తారీఖే జరిగిన అన్యాయం ఇది. సర్వ ప్రపంచాలు ఇప్పుడు భయాందోళనకు గురైపోయారు. సంవత్సరం ప్రారంభమే ఇంత ఘోరం ఉంది. ఏం జరగబోతుందో, ఏమైపోబోతుందో, ఈ సంవత్సరం ముగించే లోపల ఎంతమంది చనిపోబోతున్నారో, ఎన్ని కోట్లు నష్టమైపోబోతున్నాయో, ఎంతమంది మట్టిపాలు కాబోతున్నారనబడిన కలవరము సర్వ ప్రపంచాలలో కలిగేసింది. కొంతమందికి కూడా ఈ 24వ సంవత్సరం ముగించే లోపు ఏం జరగబోతుందో అనబడిన కలవరాలు లేకపోలేదు. అయితే భక్తుడు అంటున్నాడు, ప్రపంచంలో ఏది జరిగినా, భూగోళంలో ఎంత మార్పు వచ్చినా, సృష్టి తల్లకిందులైనా నా కృపాధారము నీవే. గట్టి సపట కొడి ప్రభువుని మహిమపరచుదాం. నీవే నా దేవుడవు, నీవే నా కృపాధారము, నీవే నా కృపక్షేమము. నీ యొద్ద నాకు క్షేమం కలుగుతుంది, నీ వలన నాకు క్షేమం కలుగుతుంది. డబ్బు వల్ల క్షేమం ఉందనుకున్నా, తిండిని బట్టి క్షేమం ఉందనుకున్నా, వైద్యాన్ని బట్టి క్షేమం ఉందనుకున్నా, మనుషులను బట్టి క్షేమం ఉందనుకున్నాను. చివరికి నన్ను బట్టి నాకు క్షేమము కలుగుతుందని నేను అనుకోని ఆశపడ్డాను. అయితే వీటిలో ఎక్కడ క్షేమము లేదు. మరి ఎక్కడ క్షేమం ఉందనంటే, నీవే నా దేవుడవు, నీ వలన నాకు క్షేమము కలుగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాట అంటాడు, మనకందరికి సుపరిచితమైన వాక్య భాగం 23వ కీర్తన 6వ వాక్యం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా. నేను బ్రతికే దినముల వరకు, అది ఎంత కాలమైనా కానీ, 70 ఏళ్ళైనా, 80 ఏళ్ళైనా, 90 ఏళ్ళైనా, 100 ఏళ్ళైనా, 150 ఏళ్ళైనా, 200 ఏళ్ళైనా, 1000 సంవత్సరములైనా, నేను ఎంత కాలము జీవించినా, నేను జీవించే జీవిత కాలం అంతా కూడా నా వెనికిడితి కృపాక్షేమము వెంటాడుతుంది. హల్లెలూయా. మోసే ఏమన్నాడు 90వ కీర్తనలో? నరుని ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను దాని వైభవము ఆయాసము దుఃఖమే. నువ్వు జీవించే జీవిత కాలం ఎంత కాలమైనా, 70 అయినా, 80 అయినా, 90 అయినా, ఆయాసము దుఃఖమే. మానవుడికి నెమ్మది ఉందా? భూమి మీద సమాధానం ఉందా? లేదు. తల్లి గర్భముల నుండి వెల్లడేడిది మొదలుకొని భూ గర్భములు పెట్టబడేంత వరకు ఏదో ఒక పోరాటాలు, ఏదో ఒక శ్రమలు, ఏదో ఒక కన్నీటి మార్గాలు. ఆయాసము దుఃఖమే. మానవుడికి ఎక్కడుంది నెమ్మది? మానవుడికి ఎక్కడుంది సమాధానం? మానవుడికి ఎక్కడుంది క్షేమం? అయితే ఒక్క దావీదు మాత్రమే చెప్పగలిగాడు, నేను జీవించే జీవిత కాలం అంతా నా వెనికిడితి క్షేమం వస్తుంది అన్నాడు. హల్లెలూయా. నాకు నచ్చిన పదం ఏంటో తెలుసండి ఆ వాక్యంలో? కృపాక్షేమము నా వెంట వచ్చును. ఎంత అద్భుతం అండి! కృపాక్షేమాన్ని నేను వెతుక్కొని వెళ్ళను, అది నన్ను వెంబడిస్తుంది. అది హైలైట్ అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం వెతుక్కుంటూ వెళ్ళేది పెద్ద విచిత్రం ఏముందండి? నేను అందుకే అప్పుడప్పుడు అంటాను, ఆశీర్వాదం అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదం ఎట్లుంటుందంటే, నువ్వు వెతుక్కుంటూ వెళ్ళేది కాదు, నిన్ను వెతుక్కుంటూ వచ్చేది నిజమైన దేవుడిచ్చే ఆశీర్వాదం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంగటికి వెళ్ళారు, 40 రూపాయలకు సరుకులు తీసుకున్నారు, మీరు 100 రూపాయలు ఇచ్చేశారు. చిల్లర ఎంత ఇవ్వాలి? 60 ఇవ్వాలి. 460 రూపాయలు ఇచ్చేశాడు. అంటే మరిచిపోయి మనం ఇచ్చిన 100 రూపాయల కాగితాన్ని 500 రూపాయలు అనుకుని చిల్లర ఎంత ఇచ్చాడు? నువ్వు ఒత్తివి తీసుకొట్టివి
అమ్మ అయ్యా దేవుడు నన్ను ఆశీర్వదించేశాడు అని జోబులో పెట్టుకుంటే ఇది ఆశీర్వాదమా? నాకు బాధ ఏంటంటే వీళ్ళు దోచుకునేది కాకుండా ఈ నింద దేవుడి మీద పెడతాండ్రే. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు అట్లా ఆశీర్వదించాడు. ఎప్పుడు అక్కల్లారా అయ్యల్లారా గమనించాలి. ఏంటి ఎట్ట దేవుడు ఎప్పుడు అన్ని దగ్గర లేకపోతే కాలేజీలోనో లేకపోతే స్కూల్లోనో మార్గంలోనో ఎక్కడో సరే సెల్ ఫోన్ కింద దొరికింది. హల్లెలూయా దేవుడు నన్ను ఆశీర్వదించాడని అది తీసుకొని సెల్ స్విచ్ ఆఫ్ చేసి సిమ్ము పడేసి ఇంటికి తీసుకొచ్చేసి దేవుడు కృతజ్ఞత కూడికి పెడితే దేవుడు నా ప్రియుడా నా కుమారుడా నువ్వు ఎంత కృతజ్ఞత కలిగిన మనసు అని అంటడా. ఇటుక రాయితో కొడతాడు, మామూలు కాదు. ఏంటి ఈ ఆశీర్వాదాలు దేవుడిచ్చేది? ఇది దేవుడిచ్చే ఆశీర్వాదాలు కాదు, దోపిడిని బట్టి వచ్చే ఆశీర్వాదాలు. స్తోత్రం చెప్పండి. ఇవి కాదు ఆశీర్వాదాలు. భక్తుడు అన్నాడు, కృపాక్షేమము నన్ను వెంటాడుతుంది. నేను వెతుక్కొని వెళ్ళను దేనికి, అవి నన్ను వెతుక్కొని రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజంగా నా సూత్రం కూడా అదే. ఏది? దేనిని ఇంతవరకు నేను వెతుక్కొని వెళ్ళలేదు, సమస్తము నన్ను వెతుక్కుంటూ వచ్చింది. హల్లెలూయా. పురుషోత్తమ ఒక ఆమె అని చెప్పు. ఇన్నిసార్లు చెప్పిన ఒక్కసారి కూడా చెప్పలేదు. ఏందక్క ఏమన్నావు అక్క? ఈ ఏందక్క పీకులాట అయిపోతుంది అక్క మీతో. నాకు చెప్పండి ఒక మాట. హల్లెలూయా చెప్పు. మొత్తం మీద పురుషోత్తమ నిన్ను చూసినప్పుడే సంతోషం ఉందన్న అంటున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియులారా, నా జీవితంలో కూడా ఏది నేను వెతుక్కొని వెళ్ళాలా, నన్ను వెతుక్కుంటూ వచ్చినాయి అన్ని. స్తోత్రం చెప్పండి. 6,000 రూపాయలు డబ్బులు ఇచ్చారే, మర్చిపోయిన ఇక్కడ ఇచ్చారా అందరికి? అందరికి వచ్చిందన్నా? ఇది రాసి ఇచ్చారని ఇది అంటున్నారే మీరు. రాసి ఇచ్చారా? రాలేదు. నాకు కూడా రాలా. అయ్యో మా ఏదిలో మా సెత్తామస్ మౌట్లు అయితే అమ్మో నాయన అల్లాడిపోయినవు రా సామె. ఈదిగిపోతే ఆ గుంపే, ఆ ఈదిగిపోతే ఆ గుంపే. ట్రాఫిక్ జామ్ అయిపోయిందబ్బా. ఎక్కడ చూసినా ఈ కార్డులు పట్టుకొని తిరుగుతా ఉన్నాం. ఆధార్ కార్డులు, అది రేషన్ కార్డులు. మాకు రాలేదు, మాకు రాలేదు, మాకు రాలేదు, మాకు రాలేదు. నేను ఎప్పుడు తిరగల, ఎందుకంటే నాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేదు కదా. కానీ మా అమ్మోళ్ళ కార్డులో నా పేరు ఉంది. మా అమ్మోళ్ళ కార్డులో సర్లే మనకు లేదు కదా, నాకు దాని మీద పెద్ద దృష్టి కూడా లేదు. ఉన్నోళ్ళకే సరిగా రావట్లేదు, లేదు నాకు ఏడవుతుందని. మా అమ్మ పోయి తీసుకొచ్చి 6,000 రూపాయలు ఇస్తే, వరే నీ పేరు కూడా ఉంది కదా, ఇదిగో 3,000 రూపాయలు నా సొక్కా జోబులు పెట్టింది. స్తోత్రం చెప్పండి. వరకు జస్ట్ ఎగ్జాంపుల్. నేను ఎత్తుకేనా? అసలు నా మదిలో కూడా లేదు అది. మీరు రాసి ఇచ్చారా లేదా? అబద్ధం ఆడకుండా చెప్పండి. గంపంత కళ్ళు పెట్టుకొని దేవుడు చూస్తాడు. ఏందన్నా మరి ప్రార్థనకి ఎట్టన్నా అంటే రామన్ అంటాడు, అందరూ అటు తిరుగుతుంటారు, ఎట్టన్నా నన్ను అడుగుతున్నాడు. ఎట్ట తిరుగుతున్నారు అంటే ఇస్తామన్నారు అంటే అందరూ రాసిచ్చేది తిరుగుతుండ్రు అన్న. ఊరు ప్రార్థన మందిరం అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది అని ఇదొక బాధ అయింది మళ్ళీ. సరే పో, నేను మొత్తం మీద సరే మన వాళ్ళకి మేలు జరిగితే మంచిదిలే అనుకున్నానులే. రాలేదైతే దేవుడు అది ఏ రీతికన్నా మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. స్టాలిన్ గారి ద్వారా కాకపోయినా జగన్ గారి ద్వారా మీకు ఇస్తారులే. ఆమె చెప్పేసాడు త్వరగా. హల్లెలూయా. అయితే ఏది దావీదంటే నేను వెతుక్కొని వెళ్ళలేదు, నన్ను వెతుక్కుంటూ వచ్చింది. కృపా క్షేమము, ప్రతి ఒక్కరు క్షేమం కావాలని వైద్యులు వెతుకుతున్నారు, డబ్బు వెతుకుతున్నారు, తిండిని వెతుకుతున్నారు, మనుషులు వెతుకుతున్నారు, తమ సబుద్ధిని బట్టి ఆధారం చేసుకుంటారు క్షేమము కావాలని. అయితే నేను దేన్ని వెతకలేదు,
కృపా క్షేమము నన్ను వెతుక్కుంటూ వస్తుంది. హల్లెలూయా. నేను అంటాను, ఈ 2024 సంవత్సరంలో కృపాక్షేమము మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి. హల్లెలూయా. మీరు వెతుక్కొని పోయేవాళ్ళు కాదు, అది పోయింది. 2023లో పోయింది, అది దాన్ని పాతిపెట్టి ఈ సంవత్సరము దావీదు చెప్పిన మాట మీరు చెప్పగలగాలి. ఏంటి? కృపాక్షేమము నన్ను వెంటాడుతూ ఉంది. నీవే నా దేవుడవు, నీవే నా కృపాక్షేమము. ఎట్లా అంటే చిరకాలము నేను బ్రతుకు దినములన్నిట ఎంత కాలం బ్రతుకుతున్నాను, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాడు, నేను జీవించే జీవిత కాలం అంతా కృపాక్షేమము నన్ను వెంటాడుతుంది. ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి అది. రేపటి దినము ఏమైపోతుందో అనబడిన భయముతో భీతితో జీవించుచున్న దినములలో ఎంత ధైర్యంగా చెప్తున్నాడు దావీదు. కృపాక్షేమము నన్ను వెంటాడుతుంది, నేను బ్రతుకు దినములన్నీ. నా ప్రియులరా, ఈ మాట మీ నోట ప్రభు స్థిరపరచునుగాక. ఈ సంవత్సరంలో మీకు ఎదురొస్తున్న ప్రతి సమస్యలు నా దేవుడు తుత్తునీలుగా చేసి మీకు క్షేమము కలుగ చేయునుగాక. ఏ విషయాన్ని బట్టి మీరు భయపడుతున్నారు, ఏ విషయాన్ని బట్టి కలత చెందబోతున్నారు, ఏ విషయాన్ని బట్టి అయ్యో ఏమి జరగబోతుందనబడిన కలవరములతో మీ గుండెలు నిండి ఉన్నాయో, ఆ కలవరమును కొట్టివేసి నా దేవుడు మీ జీవితంలో ఈ సంవత్సరం అంతను ప్రతి దినము ప్రతి ఉదయము ఒక నవనూతనమైన కృపను అనుగ్రహించి మీకు క్షేమమును కలుగజేయునుగాక. ఆమేన్. నా ప్రియులారా, నిశ్చయముగా నా దేవుడు ఈ మాటను మీ జీవితంలో రూఢిపరచునుగాక. మీరు వెతుక్కొని వెళ్ళేవారుగా కాదు, మిమ్మల్ని వెతుక్కొని దేవుని క్షేమము వెంటాడుతుంది. హల్లెలూయా. దావీదు ఎందుకు ఈ మాట చెప్పగలిగాడు? దేవుని క్షేమము ఆయన ఏం చేసిందో తెలుసండి. దేవుని క్షేమం చదవండి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 3వ వాక్యం. ఓకే. క్షేమము, దేవుని కృపాక్షేమము ఏం చేసింది దావీదునంటే, దావీదు అంటాడు, నా ప్రాణమునకు నీవు సేద తీర్చుచున్నావు. హల్లెలూయా. నలిగిన ప్రాణాలు ఉంటాయే తెలుసండి. ఏదో పాట ఉంది, విసిగి విసిగి వేసారి దుఃఖ ముఖముతో. విన్నారా పాట? ప్రాణాలు ఎట్టున్నాయంటే పోరాడి 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 విసిగిపోతాయి. జీవితాల మీద విరక్తిని తెచ్చేస్తాయి. అసలు ఇంకా బ్రతకాలనా, ఇంతకు పైన బ్రతకాలనా అనబడిన ప్రశ్న మన హృదయాలలో పుడతాయి. అంటే ఆలస్యపోతాం. భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 1, ఆ కృపాక్షేమం ఏం చేస్తుందంటే మన ప్రాణాన్ని సేద తీరుస్తుంది. ఈ లోకం ఏం చేస్తుంది? బ్రతకాలి అని ఆశ కలిగిన మనలను సంపూర్తి లోకం. ఏదో ఒకటి చేయాలని ఆశపడతాం, నిరుత్సాహపరుస్తుంది ఈ లోకం. కానీ దేవుని వాక్యం అంటుంది, నలిగిన నీ ప్రాణమును, విసిగిన నీ ప్రాణమునకు నా దేవుడు సేద తీర్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. 2:4 వాక్యం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, నేను దేనికి భయపడను. చాలు. నెంబర్ 2, కృపాక్షేమము ఏం చేస్తుందంటే
గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? భయం. కంటికి కనపడకుండా ఎన్ని స్కానింగ్లు ఎత్తినా ఆ స్కానింగ్లలో కూడా కనపడకుండా ఉండే ఒక వ్యాధి ఒకటి ఉందంటే అది భయం. అవునంటారా కదా? ఏండి అన్న, అయిపోయినాయి స్నాక్స్? అవులో ఒక 2 ప్యాకెట్లు తెచ్చి నన్ను చూసి నవ్వుతావా? వాళ్ళకి ఆ ప్యాకెట్లు అయిపోయినాక అల్లరి ఎక్కువ అవుతుంది అక్కడ. ఏండి? మన కంటికి కనపడకుండా ఎన్ని ఎక్స్రేలు తీసినా, ఎన్ని స్కానింగ్లు తీసినా, ఎంఆర్ఐ అయినా, సిటీ అయినా, ఎన్ని జెరాక్స్లు తీసినా ఈ రోగం కనపడదు. ఏ రోగం అది? కరెక్ట్ చెప్పిన ప్రభుదాసన. గట్టి కొట్టండి ఒకసారి సపోర్ట్. నిజమంటారా అబద్ధమంటారా? మీరు గమనించండి. బీపీ కారణం ఏంది? షుగర్ కారణం ఏంది? హార్ట్ అటాక్ కారణం ఏంది? పల్సు పడిపోవడానికి కారణం ఏంటి? ఏందండి గుణుగుతుంటారు? ఏంది? ఏంది? భయం. అందుకే ఎవరో ఒక ఆయన చెప్పాడు కదా, జీవితంలో భయం ఉండొచ్చు, భయమే జీవితంగా మారిపోకూడదు. జీవితంలో భయం ఉండొచ్చు, దేనికి భయపడాలో అది, కానీ భయమే జీవితముగా మారిపోకూడదు. ఈరోజు ఎట్లయిపోయింది జీవితాలంటే భయం, 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 భయం. ఏది చేయాలన్నా భయం, ఎక్కడికి వెళ్ళాలన్నా భయం, ఏది తినాలన్నా. ఈ రోజులు ఏమొచ్చి ఈ వాట్సాప్లు తగలబడినప్పటి నుండి ఆయన ఏమి తినాలన్నా భయం వేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కేఎఫ్సీకి ఎప్పుడన్నా వెళ్ళున్నారు? కేఎఫ్సీ అండి సిగ్నల్ కాడ ఉన్నా? కేఎంసీ కాదురా స్వామి, నువ్వు స్వామి రంగా నువ్వు అక్కడ. కేఎంసీ, కేఎఫ్సీ చికెన్, చికెన్. మీకు అక్కడ నజరత్ అదే తిరుమలసే సిగ్నల్ దగ్గర ఉంటుంది కేఎఫ్సీ. ఒకసారి వెళ్ళరండి. ఓయమ్మ, నేను ఆఫీసులలో పనులు చేసేటప్పుడు ఒక్కొక్కరు తెచ్చుకొని చూస్తా తింటా ఉంటే నాకు ఆశ పోతాడు తినాలని. సరే, ఆ మధ్య తిందామని వెళ్దామని అనుకుంటే కరెక్ట్గా నేను తినబోయేటప్పుడే ఆ న్యూస్ బయటపడాలా. ఏంటంటే ఆ కేఎఫ్సీలో నిన్నటి మొన్నటి అన్ని ఫ్రిడ్జ్లో పెట్టి 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 ఏం పిచ్చేస్తున్నారని అది పురుగులు పెట్టి ఉన్నది వీడియో పెట్టాడు. ఎప్పుడు నేను తిందామనుకునేటప్పుడు. ఇంక బుద్ధున్నైతే తింటానా? ఏది తినాలన్నా భయం వేస్తుండే, ఎక్కడికి వెళ్ళాలన్నా. ఇంతెందుకండి, రాత్రి ఒక 11:30కి మీకు ఫోన్ వస్తుంది. ఎట్లుంటది? ఓయమ్మో ఓడిపోయిండు, ఏమైందో, ఈ టైం ఫోన్ వస్తుంది. ఏండి బై? దావీదంటాడు, గాఢాంధకారపు లోయలు నేను సంచరించిన నేను భయపడను. ఆమేన్ చెప్పట్లే అందరూ? హల్లెలూయా. నెంబర్ 2, కృపాక్షేమం మనల్ని వెంటాడుతున్న దాన్ని బట్టి కలిగే లాభం. 1, ఆయన మన ప్రాణమును సేద తీరుస్తాడు. 2, భయాన్ని తొలగిస్తాడు. 3, 5వ వాక్యం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరుచుదువు. దేవుని స్తోత్రం కలుగును గాక. 3వదిగా, ఆయన కృపాక్షేమము మనల్ని వెంటాడేదాన్ని బట్టి మనకు కలిగే లాభం ఏంటంటే మన శత్రువుల ఎదుట మనకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు ఆయన. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే
నీవు తల వంచిన చోటనే నీ తలను పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. నిందించబడి, అవమానపరచబడి, విమర్శించబడి నా ప్రియులరా యొక్క జీవితం మీద విసిగిపు వచ్చి ఇంకా నేను బ్రతకలేనండి అనుకున్న నిన్ను నా దేవుడు పైకి లేపి నిలబెట్టి నీ తలను పైకెత్తుతాడు. నువ్వు అనుకుంటా, అయ్యో ఈ నిందలు, ఈ అవమానములు, అయ్యో నేను భరించలేనని. ప్రభు అంటాడు, ఆ శత్రువుల ఎదుట, నిన్ను అవమానపరిచిన వారి ఎదుట, నిందించిన వారి ఎదుట నా దేవుడు నీ తలను పైకి లేవనెత్తి వారి ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. గత సంవత్సరంలో నేను ఎక్కువగా నా బాధలు ఎక్కువ చెప్పుకోను కదండి. ఎందుకు చెప్పుకొని తెలుసా? నేను చెప్పుకున్నాను అనుకో, ఆయన బాధలే టిప్పర్ లారీ అంత ఉన్నాయి, మళ్ళీ మనమేం పోయి చెప్పంలే ఆయన దగ్గర అని మీలో ఒక అవిశ్వాసం రాకూడదని చెప్పను. అందుకే అప్పుడప్పుడు అంటుంటా, సేవకుడికి దేవుడు ఇచ్చిన శిక్ష ఏంటో తెలుసా? సేవకుడు పడుతున్న బాధలు బయట చెప్పుకోలేడు. అది మీకు బొట్టన వేలికి గోరు ఇరిగినా కూడా వాట్సాప్లో వెళ్ళాలి. అది అవునా కదా? అయితే మాకు ఎన్ని ఇబ్బందులు పాలైనా బయట చెప్పుకోలేము, చెప్పుకోకూడదు. అది దేవుడు మాకు ఇచ్చిన శిక్ష. గత సంవత్సరంలో నాకు వచ్చిన సమస్యలు, వచ్చిన అవమానాలు, వచ్చిన నిందలు, గత సంవత్సరంలో ప్రారంభంలో వచ్చిన నిందలు, అవమానాలు, ఎదుర్కోలేని పరిస్థితులు. అయితే అదే సంవత్సరం ముగించే లోపే ఎవరి ఎదుటైతే అవమానపరచబడ్డానో వారి ఎదుటే నా దేవుడు నన్ను ఘనపరిచినాడు. హల్లెలూయా. వాస్తవం చెప్తున్నానండి, వాస్తవం. దేవుని వాక్యములలో ఒక్క మాట కూడా తీసేసేదానికి లేదు, ఒక పొల్లు కూడా పోదు ఆయన వాక్యం. అదే ఈ సంవత్సరంలో ఆ పాటలు పెట్టా. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేసి అవమానములను దీవెనకరముగా మార్చితివే. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేసి అవమానములను దీవెనకరముగా లోకము ఏకమై ద్వేషించినను ఉన్నావు. లోకము ఏకమై ద్వేషించి నా పక్షము రెట్టింపు ఘనతను కలుగజేసే దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఆయన కృపాక్షేమం మనల్ని వెంటాడితే ఏం జరుగుతుందో తెలుసా? నీవు అవమానపరచబడిన స్థలంలోనే నిన్ను హెచ్చిస్తాడు. నీ శత్రువుల ఎదుట నీకు భోజనపు విందును సిద్ధపరుస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియులారా, ఈ మూడు ఎప్పుడు వస్తుందంటే కృపాక్షేమం మనల్ని వెంటాడినప్పుడు. నీ ప్రాణమును సేద తీరుస్తాడు, భయాన్ని తొలగిస్తాడు, నీ శత్రువుల ఎదుట నిన్ను గణపరుస్తాడు. ఇవి మూడు కృపాక్షేమం నిన్ను వెంటాడినప్పుడు నీకు దేవుడు ఇచ్చే ఒక వరములు. అయితే ఆ కృపాక్షేమం నీకు కావాలంటే
నీవేం చేయాలో తెలుసండి? పరిశుద్ధ గ్రంథంలో చదవండి, మొదటి వాక్యం. యెహోవా నా కాపరి. అందరు చెప్పండి, యెహోవా నా కాపరి. దావీదు ఏమన్నాడండి? నా ప్రాణమును ఆయన సేద తీరుస్తున్నాడు. గాఢాంధకారపు లోయలు నేను సంచరించిన నా భయాన్ని తొలగిస్తున్నాడు. నా శత్రువులు ఎదుట ఆయన నాకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు కలుగుతుందంటే ఆయన కృపాక్షేమము నన్ను వెంటాడుతుంది కనుక. ఎందుకు కృపాక్షేమం వెంటాడుతుందంటే దావీదు అన్నాడు, నా కాపరి ఆయనయున్నందున. హల్లెలూయా. ఎప్పుడో ఒక పాట అన్నా, నా కాపరివైనందున నాకు నెమ్మదిగాయున్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ఎప్పుడో ఒక మొక్క అన్నా, అప్పుడు రాజమండ్రికి మీటింగ్లు సభలకు వర్తమానానికి పిలిచుంటే అక్కడ ఎవరో పాడింది ఈ పాట. మళ్ళీ నచ్చిపోయింది ఆ పాట. మళ్ళీ అది వినలేదులే. ఆ ఒక మొక్క అది ఉంటుంది, ఎక్కడో మూలలో ఉంటుంది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. దావీదుకి ఎందుకు కృపాక్షేమం వెంటొచ్చిందంటే ఆయన నా కాపరి గనుక. హల్లెలూయా. దావీదు అంటాడు, నీవు నా కాపరివి. ఇప్పుడు నువ్వు నా కాపరి అంటే నేనెవరిని? దావీదు చెప్పటం 23వ వాక్యం అంతా మీరు గమనించండి. ఒక కాపరి, ఒక గొర్రె. కాపరి గొర్రెలకు మధ్యలో జరిగే ఒక సన్నివేశమే 23వ కీర్తన. పచ్చిక గల చోట్ల నీవు నన్ను పరుండ చేయించున్నావు, శాంతికరమైన జలములందు నన్ను నడిపించున్నావు, గాఢాంధకారపు లోయలను సంచరించిన ఏ అపాయమునకు భయపడి నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో తల. ఇవన్నీ ఏంటంటే కాపరి గొర్రెలు. ఇప్పుడు దావీదు అన్నాడు, నీవు నా కాపరి అయితే నేను గొర్రెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైతే ప్రభువుని కాపరిగా ఈ దినం ప్రతిష్ఠించుకుంటారో, ఏర్పరచుకుంటారో, వారికి దేవుడు కాపరిగా ఉండి కృపాక్షేమం కలుగజేస్తాడు. అంటే కాపరిగా ఉన్నాడు అని అంటే అర్థం ఏంటో తెలుసండి? దావీదు ఎలా నడవాలో కాపరి ఎలా చెప్తున్నాడో అలా దావీదు నడుస్తాడు. సొంత నడక కాదు, తన ఇష్టం వచ్చినట్టు నడిచేది కాదు. మీరు గొర్రెల కాపరులను చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు చూస్తుంటా. ఇక్కడ లేవు కదండి అమ్మాయి, అదే చెప్పే కదా సునీత, ఇక్కడ లేవు గొర్రెలు. ఓ, ఈ గొర్రె పిల్లలు తీసుకురనుకోవా? సరే. గొర్రెల కాపురి కర్ర పట్టుకునేసి ఒక వాటర్ బాటిల్ పెట్టుకునేసి ముందెళ్తా ఉంటాడు. ఈ గొర్రెలు కాపురిని వెంబడిస్తా ఉంటాయి. ఈయన ఎక్కడికి తీసుకెళ్తాడో అక్కడికి తీసుకెళ్తాడు. ఒకవేళ కొన్ని గొర్రెలు త్రోవ తప్పిపోతాయి. త్రోవ తప్పిపోయినప్పుడు కాపురి ఏం చేస్తాడు? ఆ కర్రతో చిన్నగా తడుతాడు. పెద్దగా బరిగొడ్లు కొట్టినట్టు గొర్రెలు కొట్టరు, చూసారు? ఓ చిన్నగా తడతారు అని అంటారు. అవి అమ్మటి సరైన మార్గంలోకి వస్తాయి. ఇది గొర్రెల స్వభావం. నీవు నా కాపురి అంటే దావీదు గొర్రె. నీవు ఏ మార్గంలో నడుస్తావో నేను ఆ మార్గంలో నడుస్తాను. అది
నాకు ఒక మార్గం కాదు, నా నిర్ణయం కాదు, నా సొంత ఆలోచనలు కాదు, నా సొంత ఆశలు కాదు. నా కాపరి ఏ మార్గములో అయితే నన్ను నడిపిస్తాడో అదే మార్గంలో నేను నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు దావీదుకి కృపాక్షేమమును బ్రతుకు దినములన్నిట కలుగజేశాడంటే, దావీదు యెహోవా దేవుడిని తనకు కాపరిగా చేసుకున్నాడు. ఈరోజు ఎంతమంది చేసుకోగలుగుతారు యెహోవాయే నాకు కాపరిగా ఉండాలని? ఆయన నా కాపరిగా ఉండాలి. నేను నడవలసిన త్రోవను ఆయన నాకు నేర్పించాలి. ఆయన ఎక్కడికి నడిపిస్తాను నేను అక్కడికి నడుస్తాను, ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికి నేను వెళుతానని ఈ అందరూ చెప్పగలుగుతున్నారు. వారి క్షేమము వారి చేతిలో లేదు. మరి ఎక్కడుంది? నా దేవుడవు నీవే, నీ వల్ల నా క్షేమం కలుగుతుంది. దావీదు అంటాడు, మామూలు క్షేమం కాదు, కృపాక్షేమము నా బ్రతుకు దినములన్నిట. ఎందుకు అంటే నీవు నా కాపరివైనందున. హల్లెలూయా. నంబర్ 2, రెండవ మాట చదవండి పరిశుద్ధ గ్రంథములో. అదే వాక్యం అంటున్నా, మళ్ళీ నా మోహం చూస్తాం. ఏ మార్గం అది? ఏ మార్గం అది? తమిళ్లో ఏముంది ఆ మాట చదువు. నీతిயின் పాదయిలే, తెలుగులో నీతి మార్గం. కాపరి రెండవది ఏం చేస్తాడంటే నీతి మార్గం నడిపిస్తాడు. దావీదుని దేవుడు ఏ మార్గం నడిపిస్తున్నాడండి? నీతి మార్గం, అనీతి మార్గం కాదు. పరిశుద్ధ గ్రంథానికి విరోధముగా విరుద్ధంగా ఎవరైనా ఏదైనా బోధించినా ఆ మాటలు నమ్మవద్దు, అవి అనీతి. కాపరి ఇప్పుడు మీకు మన బిడ్డలకి మంచి పుష్టైన ఆహారం పెడతామా, లేకపోతే చెత్త చెదరలు పెడతామా? మీరు ఎందుకని ఇంత అబద్ధాలు ఆడతారు? ఆ ప్యాకెట్లు పొట్లాలు అది ఏంది? అది ఏంది? అది చెత్త చెదరలు కదా, అది పొట్లాలు తెచ్చుకొని తింటా ఉంటాం. ఏ ఇంటికి పోయినా ఎట్ట తిరిగి ఒక 4-5 పెట్టుకొని ఉన్నాం. ఈ పిల్లలు తినటానికా లేకపోతే పిల్లలు సాగు చెప్పి వీళ్ళు తినటానికా నాకు అర్థం కావట్లే. అది అంతే, అట్నే జరుగుతుంటుంది కొన్నిసార్లు. ఎవరన్నా చూడు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నా, హాస్పిటల్తో అటెండర్ ఉంటారే, ఇంటికి వచ్చేటప్పుడు వీళ్ళు లావ్ అయ్యి ఉంటారు. ఏంటంటే వాళ్ళు తెచ్చి హార్లిక్స్, ఆపిల్ కాయలు, అరటికాయలు అని వాళ్ళు బలహీనతుంటారు. వాళ్ళు ఏం తింటారు? అటెండర్ వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళు ఏసు రక్తం అంటారు. ఇంకా నా ప్రియులరా, మనము వాస్తవానికి ఇంకా పిల్లల మాట వినట్లేదు. ఖచ్చితంగా వీళ్ళకు ఏం కావాలి? ఆ కురుకురేలు, బరికిరేలు కావాలి. కాబట్టి వాళ్ళు తింటారు. అయితే నిజమైన కాపరి నీతి మార్గములో వారు నడిపిస్తాడు, నీతినే వారికి బోధిస్తాడు. మన బిడ్డలకు మనం పుష్టైన ఆహారం పెట్టాలి, మంచి హెల్తీ ఫుడ్స్ పెట్టాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడు తెలుసండి? మా ఓడికి బాగా తింటుండండి, అయితే ఒళ్ళే బలమే రావట్లేదండి అన్నాం అనుకో, అయ్యమ్మా బాగా తినేది ప్రాముఖ్యం కాదు, బాగుండేది తినాలి, అది ప్రాముఖ్యం అంటాం. అదే హెల్తీ ఫుడ్ తినాలి, ఈ జంక్ ఫుడ్స్ తినకూడదు. ఇవన్నీ సమస్యలు కదండి, ఇవన్నీ లేనిపోయిన అనారోగ్యాలు తెచ్చేస్తుంది పిల్లలకి. అది తెలియకుండా మనోళ్ళు వాళ్ళు అది తీసిస్తే కానీ ఏడవరని చెప్పి అది తీసిచ్చేస్తారు. ఇంకా ఏమికి డిస్టర్బ్ అవ్వదు పాపం, వాళ్ళు అది తింటా కూర్చుంటారు. అయితే అవి హెల్తీ ఫుడ్ కాదు, జంక్ ఫుడ్స్ అవన్నీ అనారోగ్యం తెచ్చేస్తాయి పిల్లలకి. అయితే ప్రభు అంటున్నాడు, నీవు నాకు నీతినే బోధిస్తావు, నీతి మార్గంలోనే నడిపిస్తావు. హల్లెలూయా. నీతి దావీదుకి ఇష్టమైనది, అనీతి కాదు. దేవుడు ఏ మార్గం నడిపిస్తున్నాడు ఆ మార్గంలో ఒకటి నడుస్తాడు, రెండవది దేవుడు ఏ నీతినైతే బోధిస్తున్నాడో దాన్ని అనుసరిస్తాడు. నంబర్ 3 చివరి వాక్యం చదువు.
గట్టిగా చప్పట్లు కొట్టండి. నెంబర్ 3, మూడవ మాట. మూడవదిగా కృపా క్షేమములు దావీదును ఎందుకు వెంటాడుతున్నాయి? దేవుడు ఎందుకు దావీదును సేద తీరుస్తున్నాడు? ఎందుకు భయాన్ని తొలగిస్తున్నాడు? ఎందుకు శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడంటే దావీదు అంటాడు, నేను బ్రతుకు దినములన్నిట చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక 2 ఆశలు ఉన్నాయండి. 2 ఆశలు. మన సంఘాలు, అన్ని సంఘాలలో నజరత్పేట కానీ, మౌంట్ కానీ, సోలింగనల్లూరు కానీ, సిఆర్పిఎఫ్ కానీ, గాంధీనగర్ కానీ, వెంగపల్లి కానీ, బాదాపురం కానీ, రాయపాడు కానీ, అర్బన్ కాలనీ కానీ 2 ఆశలు, 2 విజ్ఞాపనలు. ఏంటంటే, ఒకటి, కుటుంబముతో కూడా మందిరానికి రావాలి. కుటుంబముతో కూడా. ఈరోజు కుటుంబంతో కూడా వస్తున్నారా? చెప్పరేందండి? కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో అందరూ కనపడుతున్నారా? ఆహా, అంత తీరిక ఉండదు. పాపం మళ్ళీ బిజీగా ఉంటారు కదా. 2, ప్రారంభ ప్రార్థనకే దేవుని మందిరం నిండిపోవాలి. అది నా తరంలో జరిగేటట్లేదు కానీ ఇంకా అది ఇంకా జరగదు. కానీ నా ఆశ అల్పాశ కదా. అది అల్పాశ కూడా కాదు, గబ్బు ఆశ. అది జరుగుద్దా? మొదటి ప్రార్థనకే దేవుని మందిరం నిండిపోద్దా? జరుగుతుందండి. నా ఆశ అట్ట. ఏం చేద్దాం? కానీ నా ఆశ ఏంటో తెలుసు, నాకు నా మట్టుకు ప్రారంభ ప్రార్థనకి దేవుని మందిరంలో ఉండాలి. నాకు అది అట్లా చిన్న వయసు నుంచి అలవాటు అయింది. ఒకవేళ ఇప్పుడు ఏడొచ్చినవయ్యా, నువ్వు సగంలో కాదు వచ్చింది అంటావేమో. ఆడ ఆరాధన అయిపించుకొని వచ్చిన, నేనేమో నిద్రపోయి రాలా. అంటే చిన్న వయసు నుంచి నాన్నగారు అట్లా పెంచేశారు మమ్మల్ని. మాకు బడి లేదు, 24 గంటలు గుడే. ఇంకా అదే మా బ్రతుకు, అదే మా జీవితంగా మారిపోయింది. స్కూల్కి వెళ్ళిరాటం మందిరంలో, ఇంకా మందిరంలో రెడీ చేసుకుంటాం, అట్నే మందిరంలో కూర్చుంటాం, మందిరంలోనే నిద్రపోతాం. మా ఊడికి తెలుసు, జేమ్స్కి. మేమందరూ చిన్నప్పుడు అట్లానే పెరిగాం. ఎప్పుడు 24 గంటలు ప్రారంభ ప్రార్థనలో ఉండేస్తాం మందిరంలో. అందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ మందిరం అంతా శుభ్రం చేసి, ఊడ్చి చిమ్మి శుభ్రం చేసి మళ్ళీ పూటేసిపోయేది మేమే. ఒక 10 నిమిషాలు లేట్ అయితే మళ్ళీ ఎంత కోపం వస్తుందో. ఎంతసేపు చెప్తా ఉంటాడో, అమ్మా నువ్వు వచ్చింది ఎప్పుడు అమ్మా, ఎప్పుడు? వాక్యము సగంలో వచ్చినామకు అంత కోపం. ప్రారంభం నుండి కూర్చున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఈ 2 కోరికలండి. దావీదు అంటాడు, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించు. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. ఎందుకు వచ్చింది కృపాక్షేమము? దావీదును వెతుక్కుంటూ. దావీదు దేవుని మందిరములో ఉండేవాడు, కుటుంబముతో దేవుని మందిరంలో ఉండేవాడు. సరి అయిన సమయంలో దేవుని మందిరంలో సమయానుకూలంగా దేవుని మందిరంలో కనపడేవాడు. ఈ దినము దైవ సేవకుడుగా నేను చెప్తున్నాను, ఈ 3 నిర్ణయాలు మీరు తీసుకోండి. ఒకటి, యెహోవా నా కాపరి, అంటే ఆయన మమ్మల్ని ఏ మార్గం నడిపిస్తున్నాడో ఆ మార్గం నడుస్తా. 2, నీతిని ఆయన బోధిస్తాడు. ఆయన ఏ నీతిని అయితే బోధిస్తాడో దాన్ని మేము గైకొంటాం. 3, యెహోవా మందిరములో చిరకాలం మేము నివాసం చేస్తాం. ఈ 3 తీర్మానాలు మీలోనికి వస్తున్నప్పుడు ఈ 2024 సంవత్సరంలో నా దేవుడు మీకు క్షేమాన్ని కలుగజేయబోతున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.